నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణించేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో, అనగా ఆయన వక్రం తొలగి సక్రం మార్గంలో కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, తద్వారా వీరికి ఎక్కువ యోగాలు ఉన్నాయా, ప్రతికూల ఫలితాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కన్యారాశి వారికి పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు షష్టమ భావమైనటువంటి కుంభరాశిలోని సక్రమ మార్గంలో వక్రం తొలగి ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శని యోగం వల్ల కన్యారాశి వారు శని సంబంధించినటువంటి ఫలితాలన్నీ, శని కారకత్వం వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. కాకపోతే ఆ కార్యక్రమాలు అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే సజావుగా ముందుకు సాగుతాయి. అలాగే సానుకూల ఫలితాలంటూ ఏదైతే ఉంటాయో వాటిని మీరు శని యోగం వల్ల వచ్చేటువంటి ఆదాయానికి కానీ, సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధర్మాచరణ సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోయేదంటూ ఆ పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ, ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏ ఫలితమైనా కానీ వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభఫలితాలను, శుభలాభాలను, శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ, లేకపోతే కర్షక రంగాల్లో పనిచేసే వారికి కానీ, ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి, ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమ శని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు షష్టమ భావములో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరిదైనా శత్రుత్వం కానీ, ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ షష్టమ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుని సేవ చేయడం కానీ, అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణించేటువంటి ఈ 4.5 నెలల కాలంలో, అనగా ఆయన వక్రం తొలగి సక్రం మార్గంలో కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, తద్వారా వీరికి ఎక్కువ యోగాలు ఉన్నాయా, ప్రతికూల ఫలితాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కన్యారాశి వారికి పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు షష్టమ భావమైనటువంటి కుంభరాశిలోని సక్రమ మార్గంలో వక్రం తొలగి ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శని యోగం వల్ల కన్యారాశి వారు శని సంబంధించినటువంటి ఫలితాలన్నీ, శని కారకత్వం వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. కాకపోతే ఆ కార్యక్రమాలు అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే సజావుగా ముందుకు సాగుతాయి. అలాగే సానుకూల ఫలితాలంటూ ఏదైతే ఉంటాయో వాటిని మీరు శని యోగం వల్ల వచ్చేటువంటి ఆదాయానికి కానీ, సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధర్మాచరణ
సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా 100% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోయేదంటూ పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ, ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏ ఫలితమైనా కానీ వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభఫలితాలను, శుభలాభాలను, శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ, లేకపోతే కర్షక రంగాల్లో పనిచేసేవారికి కానీ, ఆరోగ్య శాఖలో పనిచేసేవారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి, ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమ శని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు షష్టమ భావములో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరిదైనా శత్రుత్వం కానీ, ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ షష్టమ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యా రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుని సేవ చేయడం కానీ, అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అనుకూల ఫలితాలు అనగా శని యోగం, పంచమ భావంలో శని ప్రయాణం వీరికి మిశ్రమ ఫలితాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఆచరణ సాధ్యమవుతాయి. ఆ రకంగా వీరు ఆనందంగా ఉండగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం వల్ల శుభఫలితాలు పొందగలుగుతారు. ఏవో కొన్ని పనులు మాత్రమే వాయిదా పడడం, కొన్ని అనుకున్న పనులు కలిసి రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా వీరికి రావడానికి 50% అవకాశం కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో మీకు సంతోషాన్ని, కొన్ని సందర్భాల్లో మీకు మనస్పర్ధల్ని కలిగించే విధంగా ఉంటుంది. సంతానం యొక్క విజయం కూడా అలాగే పూర్తిగా వారు అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణం చేయడం కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెనకడుగు వేసి తద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఆ రకంగా మీకు కూడా మనశ్శాంతిని కోల్పోయేటట్టుగా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి అశాంతి బాగా తగ్గుతుంది. కాకపోతే మీ ఆలోచనలు అనుకున్నంతగా పూర్తి కాకుండా 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషాన్ని తొలగించుకొని పంచమ భావంలోకి ఈ శని భగవానుడు రావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు శ్రమతో అలసటతో కూడినప్పటికీ, పని భారం అయినప్పటికీ కూడా అంతిమ విజయాన్ని మీరు పొందగలుగుతారు ఈ తులారాశి వారు. ఈ రకంగా శని భగవానుడు మీకు 50% శుభఫలితాలను అందిస్తున్నాడు కనుక పంచమ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రతి శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి వడమాలను సమర్పించి పూజ చేయడం కానీ, సింధూర పూజ చేయడం కానీ, తమలపాకులు పూజ చేయడం కానీ చేస్తూ సుందరకాండ పారాయణం చేయండి. అలాగే కోతులకు మీ చేతనైనంత వరకు వారికి అరటిపళ్ళు కానీ, ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గాదిచ్చ కౌశికచ్చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌరిః శనిచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః ఏతాని దశనామాని ప్రాతురుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతా పీడా న కదాచిత్ భవిష్యతి. ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని, ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజు చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది.